ఇది రెడ్మేడ్ లెహంగా అండి. కానీ ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే సన్న ఉంది, లంగా అయితే కనుక చాలా వెడల్పు అయితే వచ్చేసింది నడుము. అందుకోసం వచ్చేసి మొత్తం ఇప్పదీసి కుట్టున్నాను అనమాట. సేమ్ ఇంకా మనం మళ్ళీ కుట్టేదే అనమాట. కటింగ్ ఒకటి ఉండదు, స్టిచ్చింగ్ అంతా ఇంకా మామూలుగా ఏ విధంగా కుడతామో అదే విధంగానే చూడండి. ఒక 3 ఇంచులు వెడల్పుతోటి అంటే 3 ఏళ్ళు ఇట్లా గుర్తు పెట్టేసుకొని ఇట్లా 1 బై 1 ఇట్లా కుట్టేసుకుంటూ రండి. ఇట్లా కుట్టేసిన తర్వాత లైనింగ్ కూడా జాయింటింగ్ అయితే చేసేసేయండి. ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత మనకి ఇది లైనింగ్ అనేది చాలా తక్కువ ఇచ్చారనమాట. ఇది రెడీమేడ్ ఇది కదా, మనం కొనుక్కునేది అయితే కనుక మనం కుట్టించుకునేది అయితే కనుక మనం లైనింగ్ కూడా కొంచెం ఒక 2 మీటర్లు కానీ 3 మీటర్లు కానీ ఎక్కువ తీసుకుంటాం. కానీ వీళ్ళు చాలా తక్కువ ఇచ్చారు. అందుకోసం లైనింగ్ అయితే కొంచెం కూర్చోపెట్టేశాను. తర్వాత చూడండి, ఇది వచ్చేసి లంగాకు పట్టు అయితే వచ్చింది. ఈ పట్టు కూడా మనం జాయింటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇది ఒక క్లాత్ మీద ఈ విధంగా అతికించేసి ఇది నడుము పట్టికి ఇక్కడ మనం ఇది బొంద పెట్టించుకోవడానికి అనమాట. దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దీని అయితే మొత్తం అయితే ఇట్లా కుట్టి అయితే వేసేస్తున్నాను. మనకి అంచనే బయటికి కనిపించాలన్నమాట మనకి ఈ పట్టు అనేది. సో మనకి సేమ్ రెడీమేడ్ దానిలాగానే ఉంటుంది, కానీ మన ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్గా అయితే ఇస్తాం అనమాట. సో చూడండి, అమ్మ అయితే చాలా బక్కగా ఉంది, అమ్మకి తగ్గట్టుగా కుట్టేశాను. ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.